నమస్తే, వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయనున్న చంద్రబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా అన్నా క్యాంటీన్ల పనులను జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్ల ప్రారంభం కానున్న నేపథ్యంలో పెనుమలూరు నియోజకవర్గంలోని ఉయ్యల్లూరులో గల అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఉయ్యూరులోని అన్నా క్యాంటీన్ల పనులను మరియు పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్ బాలాజీ, పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ స్థానిక అధికారులకు చేయవలసిన పనులు ఆదేశాలు జారీ చేశారు. క్యాంటీన్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడేందుకు అనువుగా ఉండే ప్రాంతాన్ని, పార్కింగ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ కోరారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 15వ తేదీన ప్రారంభం కానున్న అన్నా క్యాంటీన్లను ఉయ్యూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే జిల్లాలో గుడివాడ, పెడన నియోజకవర్గాలలో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలిస్తున్నారని, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉందని బోడే ప్రసాద్ తెలిపారు. గత 5 సంవత్సరాల్లో పేదవాడి కడుపు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ముఖ్యమంత్రి రద్దు చేయడం జరిగింది. మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ, గతంలో ఏదైతే అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నడిపామో, ఇప్పుడు అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఉయ్యూరులోని అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి, అలాగే గుడివాడ, ఈ రెండిట్లో కూడా ఏది అనువుగా ఉందో చూసుకొని ఉయ్యూరు కానీ గుడివాడ కానీ వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభించబోతా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ ఆయన చేతుల మీదుగా ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభించి, తర్వాత మరుసటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తే 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ప్రారంభం, లేకపోతే మరుసటి రోజు ఉదయం ఇక్కడ 16వ తేదీ మరి మేము ప్రారంభిస్తామని